తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రెచ్చిపోయిన 9, 10వ తరగతి విద్యార్థులు వంట మనిషిపై ముసుగేసి దాడి. మందు పార్టీ గురించి ఫిర్యాదు చేసిందని అటాక్. వంట మనిషికి తీవ్ర గాయాలు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలు. గన్నవరం మండలం గొల్లనపల్లి హైస్కూల్లో సంఘటన. నేటి విద్యార్థి లోకం దారి తప్పుతోందా అంటే అవుననే సమాధానం ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. విద్య నుంచి వికృత చేష్టల వైపు మళ్ళుతున్నారు. చెడు అలవాట్లకు బానిసలైపోతున్నారు. ఇంట్లో బడిలో భయం లేక బరి తెగిస్తున్నారు. అందుకు ఇటీవల జరుగుతున్న ఘటనలే నిలువెత్తు సాక్ష్యంగా తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొందరు విద్యార్థులు బరి తెగింపు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గొల్లనపల్లి హై స్కూల్లో 2వ శనివారం సెలవు కావడంతో పాఠశాల మిద్దిపై కూర్చొని 9వ, 10వ తరగతి విద్యార్థులు మందు తాగుతున్నారు. విద్యార్థులు మందు తాగడం చూసి వంట మనిషి ప్రశ్నించింది. వార్డెన్కు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో వారంతా పగబట్టి దాడి చేశారు. కాసిమపై దుప్పటి వేసి గొంతు నిలిమారు. పాపం పెద్దావిడ అని చూడకుండా మరీ కొట్టారు. విద్యార్థుల దాడిలో తీవ్ర గాయాలైన కాసిమ్మను గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. మా అమ్మ మధ్యాహ్నం 3ంటికి పిల్లలు కనిపించట్లేదని డాబా పైకి వెళ్ళింది. ఆ క్రమంలో పిల్లలు పైన ముందు తాగుతూ కనిపించారు. ఏంటయ్యా మీరు ఈ పనులు చేయడం అని చెప్పి మా అమ్మ మందలించడంతో ఆ పిల్లలు మా అమ్మ రిటర్న్ మళ్ళీ కిందకి రావడమే దుప్పటి ముసుకేసి ఇట్లా గొంతుకు బిగించి కొట్టడం జరిగింది. మా అమ్మ అరిసినా కానీ వదల్లా. తర్వాత కింద పడేసి నడుము మీద కూర్చుని బాగా గట్టిగా బలంగా లాగి కొట్టడంతో మా అమ్మ స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆ క్రమంలో మాకు ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే మేము వెంటనే రెస్పాన్స్ అయ్యి మా తమ్ముడు నేను వచ్చాం. రాగానే మాకు ఇలా జరిగిందని చెప్పింది సార్. అది అందుకని మేము తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మేము గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొచ్చాం. ఒక 10-15 మంది పిల్లలు ఉంటారండి. 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ అంటే అందరేమనుకుంటారు, అప్పుడే అమాయకతనమైనటువంటి వయసు దాటి యుక్త వయసు వైపు వెళ్ళేటువంటి విద్యార్థులు అనుకుంటాం. సో 9, 10 క్లాసులు అంటే చక్కగా చదువుకోవాలి, 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకునేటువంటి విద్యార్థి దశ అది. కానీ ఇక్కడ మాత్రం ఈ విద్యార్థులు ఏకంగా హాస్టల్ పైన మిద్దిపైనే, స్కూల్ భవనం మిద్దిపైనే మందు తాగుతూ కనిపించారు. 9th and 10th క్లాస్కి సంబంధించిన స్టూడెంట్స్ 10 నుంచి 15 మంది వరకు మందు తాగుతున్న విషయాన్ని చూసి నేరుగా అక్కడ ఉన్నటువంటి వంట మనిషి వార్డెన్కు ఫిర్యాదు చేస్తాను, అసలు ఏంటి మీరు చేస్తుంది తప్పు కదా అని ప్రశ్నిస్తే భయపడి అక్కడి నుంచి పారిపోవాల్సినటువంటి విద్యార్థులు, ఆమెను బ్రతిమిలాడాల్సినటువంటి విద్యార్థులు, ఇలాంటి తప్పు మళ్ళీ చేయబోము అంటూ కాళ్ళు పట్టుకోవాల్సినటువంటి విద్యార్థులు ఏకంగా ఆమెను ప్రశ్నించినందుకు గొంతు నులిమి మరి దుప్పటి వేసి మరి చావగొట్టారు. నిజంగా విద్యార్థులు ఎటువైపు వెళ్తున్నారు? అసలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఈ విధంగా చేస్తే ఎలా భవిష్యత్తు బాగుంటుంది? ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి. నిజంగా బోర్డర్ దాటుతున్నటువంటి, శృతి తప్పుతున్నటువంటి, గతి తప్పుతున్నటువంటి ఈ విద్యార్థుల గురించి తల్లిదండ్రులు ఖచ్చితంగా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వీళ్లకు విద్యాబుద్ధులు నేర్పించేటువంటి ఉపాధ్యాయులు కూడా వీళ్లకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇప్పుడు ప్రశ్నించినందుకే ఏకంగా హాస్టల్లో ఉన్నటువంటి వంట మనిషిపై ఈ విధంగా దాడి చేశారంటే రేపు ఇదే బానిసగా మారి వ్యసనాలకు బానిసలుగా మారితే వీరు సమాజంలో ఏ విధంగా మారుతారు, సమాజానికి ఏ విధంగా వీరు ఒక చెడుగా మారే అవకాశం ఉందో ఆలోచించండి. కాబట్టి ఖచ్చితంగా హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల మీద ఒక కన్ను వేసించాలి. వాళ్ళ ప్రవర్తన తీరు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ వ్యవహార శైలి మీద ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్, సిబ్బంది గమనించాలి. సో ఈ సంఘటనపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.